ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకాదశి వ్రతం. అసలు ఈ ఏకాదశి అంటే ఎవరు? ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి? ఏ విధంగా చేయాలి? అసలు మనం చేస్తున్న పద్ధతి కరెక్టేనా లేకపోతే తప్ప? నిజమైన వ్రతం అనేది ఏ విధంగా చేయాలి? ఏకాదశి ఉపవాసంకి అసలు అర్థం ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ముందుగా మనం ఏకాదశి ఉపవాసంకి అర్థం ఏమిటో తెలుసుకుందాము. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, మొత్తం 11 అంటే ఏకాదశం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, అంటే దేవుని సేవలో ఉండడం. ఈ 11 ఇంద్రియాలను కలిపి భగవంతుని సేవలో ఆయనకు మనం మనస్సుతో ఆయన దగ్గరగా ఉండడమే అని అర్థం. మరి మనస్సుతో దేవునికి దగ్గరగా ఉండాలంటే తిండి మానేయడం ఎందుకండి అంటారు. అంటే ఇప్పుడు మనం తిన్నామనుకోండి, మనం నిలకడగా భగవంతునిపై ధ్యాస అనేది పెట్టలేము. నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది, తర్వాత తిన్న గిన్నెలు కడుక్కోవాలి, మళ్ళీ వండుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇలా టైం అంతా కూడా ఈ సంసార జంజాటంలోనే గడిచిపోతుంది. ఇక పనులు చేసి ఉంటామా, కాస్త తినగానే నిద్ర వచ్చేస్తుంది. ఇంకెప్పుడండి దేవుణ్ణి సేవించుకునేది? కంప్లీట్గా ఒక రోజంతా వేరే పనులేమీ లేకుండా మనం దేవుని సేవలో భగవంతుని ధ్యాస, ఆయన నామస్మరణతో గడిపితే మన జన్మ అనేది ధన్యమైపోతుంది. అందుకే జన్మకో ఏకాదశి అన్నారు. ఏకాదశి ఉపవాస వ్రతం చేయకుండా మనం ఎన్ని ఉపవాస వ్రతాలు పూజలు చేసినా కూడా అవి అన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. ముందుగా మనం ఈ ఏకాదశి వ్రతం అనేది ఎందుకు చేయాలో సైంటిఫిక్గా చూద్దాం. డాక్టర్ యోషినోరి అనే జపాన్ శాస్త్రవేత్తకు ఈ ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకోవడం వల్ల నోబెల్ బహుమతి అనేది వచ్చింది. తెలుసా అండి? 15 రోజులకు ఒకసారి ఒక 36 గంటలు ఉపవాసం చేయడం వలన త్వరగా వృద్ధాప్య లక్షణాలు అనేవి రాకుండా ఉంటాయట. అలాగే ఆయుష్ అనేది పెరుగుతుందట, అంటే ఆయుష్ పరిమాణం పెరుగుతుందట. మన బాడీలో మంచి సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయట. ఇలా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని ఈ జపాన్ సైంటిస్టు కనిపెట్టారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తెలుసుకుందామా? స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం త్రయీ అత్యంత దుర్లభం అంటారు. అంటే ఎవరికైతే భగవంతుని అత్యంత కృప కలుగుతుందో అలాంటి వారు మాత్రమే ఈ మూడింటిని ఆచరిస్తారు. స్వామి పుష్కరిణీ స్నానం అంటే స్వామి యొక్క కళ్యాణ గుణముల గురించి తెలుసుకోవడం, అలాగే సద్గురువుల యొక్క పరిచర్యలు అంటే సేవలు చేయడం, అలాగే ఏకాదశి వ్రతం చెయ్యడం. ఈ 3 ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ భగవంతుని కృప దొరికిందని అర్థం. ఈ ఏకాదశి వ్రతాన్ని అన్ని వర్ణములు, అన్ని వయస్సులు, అన్ని సాంప్రదాయాల వారు కూడా ఆచరించవచ్చు. జయముని ఋషి వ్యాసుల వారిని, అయ్యా అందరూ ఏకాదశి వ్రతం అని అంటూ ఉంటారు, అసలు తరతరాలు తరింపజేయగల వ్రతం అనేది ఏదైనా ఉందా? అసలు ఈ ఏకాదశి వ్రతం గురించి, ఏకాదశి మాత వృత్తాంతం గురించి మాకు చెప్పండి అని అడిగాడట. అప్పుడు నాయన, ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రశ్న అందరికీ కలుగుతుంది, అందువల్ల తప్పక నేను ఈ వృత్తాంతం చెప్తాను అని వ్యాసుల వారు చెప్పడం ప్రారంభించారట. ఒకసారి భగవంతుడు సృష్టినంతా తయారు చేసిన తర్వాత ప్రతి అంగం కూడా పాపాలతో నిండి ఉన్న ఒక పాప పురుషుణ్ణి సృష్టించాడట. ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే ఆ భగవానుడు యమలోకాన్ని దర్శించారట. అప్పుడు ఘోరమైన అరుపులు, ఆత్రనాదాలు వినిపిస్తూ ఉన్నాయట. అప్పుడు భగవానుడు, యమరాజా ఏంటి ఈ అరుపులు గోల అని అడిగాడట. అప్పుడు, అదేంటయ్యా, మీరే కదా పాపపురుషుని తయారు చేశారు, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళందరూ నరకానికే కదా వస్తారు, నరకంలో వారందరూ చేసిన పాపాలకు ఈ బాధలన్నింటినీ కూడా అనుభవించాల్సిందే కదా అన్నారట యముడు. అదంతా చూసిన భగవంతునికి, అయ్యో ఇంత నరకాన్ని అనుభవిస్తున్నారా జీవులు అని ఆయనకు ఒక కృప, దయ అనేది మనస్సులో కలిగిందట. ఆ కృప మొత్తం కూడా భగవంతుని హృదయం నుండి బయటకు వచ్చి ఒక రూపాన్ని ధరించిందట. అప్పుడు భగవానుడు, ఎవరు నువ్వు అని అడిగారట.
అప్పుడు ఆ కృప, అయ్యా నేను మీ అనేక మంది దాసుల్లో ఒక్క దాసిని, ఏకదాసిని అందంట. ఆవిడే ఏకాదశి. నువ్వెందుకు ప్రకటీకృతమయ్యావు అని స్వామి అడుగగా, స్వామి నేను మీ దయ యొక్క స్వరూపాన్ని, ఎవరైతే నా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ నీ కృపాకటాక్షాన్ని అలాగే వైకుంఠ ప్రాప్తిని ఇస్తానని నాకు వరమివ్వండి అని అడిగిందట. స్వామి అలాగే అని ఏకాదశికి వరమిచ్చారట. ఇక వెంటనే అక్కడున్న వారంతా కూడా స్వామి నామాన్ని పలుకుతూ వైకుంఠానికి వెళ్ళిపోయారంట. యమలోకమంతా ఖాళీ అయిపోయిందట. ఇక వెంటనే పాపపురుషుడు, అయ్యా నువ్వే కదా నన్ను సృష్టించావు, శిక్షను విధించమన్నావు, నేను చేస్తూ ఉంటే ఇప్పుడేమో ఈ విధంగా చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చెయ్యను, నేనెక్కడుండను అని అడిగాడట పాపపురుషుడు. అయితే భగవానుడు ఇలా చెప్పారట, పాపపురుష నువ్వు ఏకాదశి వ్రతం ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ధాన్యంలో దాక్కో అని చెప్పారట. అందువల్ల ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యం స్వీకరిస్తారో వారిని పాపపురుషుడు ఆవహిస్తాడు అని శాస్త్రంలో చెప్పారు. అలాగే మరొక కథ కూడా ఉంది. మురా అనే రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ భగవానుడు అతనిపై యుద్ధం చేయడానికి వెళ్ళి యుద్ధం చేసి భగవానుడు అలసిపోయి రెస్ట్ తీసుకుందామని బదరికా ఆశ్రమంలో శయనించి ఉండగా ఆ రాక్షసుడు స్వామిని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి కూడా వచ్చేశాడట. స్వామేమో పడుకొని ఉన్నారు. వెంటనే స్వామి హృదయంలో నుంచి ఏకాదశీదేవి బయటికొచ్చి మురాసురుడి యొక్క శిరస్సును ఛేదించి వేసిందట. అది చూసి స్వామి కూడా ఆశ్చర్యపోయారట. నేను అనుకోకుండా నువ్వెలా వచ్చి ఆ అసురుణ్ణి సంహరించావు అని స్వామి అడిగారట. అయ్యా నేను మీ దయాస్వరూపాన్ని అందుకే సంహరించాను అందట ఏకాదశి మాత. అంటే సంహరించడం కూడా వారికి మోక్షాన్ని కలిగించడం కోసమేనమాట. అదే స్వామివారి దయాస్వరూపం ఏకాదశి మాత చేశారు. అందువల్ల మనం ఏ రకంగా ఈ ఏకాదశి వ్రతం గురించి చూసినా ఈ వ్రతం ఆచరించడం అత్యుత్తమమైంది అని మనకు అర్థమవుతుంది. దీన్నే మాధవ తిథి లేదా భక్తి జనని అని కూడా అంటారనమాట. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారిలోనికి పరిపూర్ణంగా భక్తి అనేది పుడుతుందట. భక్తి చేత భగవత్కృప చేత సద్గురువు లభిస్తారు. గురువు ద్వారా మళ్ళీ మనం భగవంతుడిని చేరుకోవచ్చు. దానితో మనం మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ఆ భగవంతుని వద్దకు చేరిపోవచ్చు. ఈ వ్రతాన్ని 4 రకాలుగా మనం ఆచరించవచ్చు. వారి వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా చేసుకోవచ్చు. దశమి రోజు సాయంత్రం నుండే ద్వాదశి ఉదయం వరకు మనం ఉపవాసం అనేది చెయ్యాలి. మొదటిగా నిర్జల ఉపవాసం, ఏమీ స్వీకరించకుండా అంటే జలం కూడా స్వీకరించకుండా చేసేది. ఇక సజ్జల ఉపవాసం, జలం తప్ప మరేమీ స్వీకరించకుండా చేసేది. ఇక మూడవది నీరు కానీ పాలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే స్వామికి నివేదించి వాటిని మనం స్వీకరించుతూ చేసేది. ఇక నాలుగవది ధాన్యం కాకుండా సామలు, సగ్గుబియ్యం, దుంపలు ఇలాంటి వాటిని ఏదైనా పదార్థంగా తయారు చేసి వండి స్వామివారికి నివేదించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ చేసే ఉపవాసము. ఇలాంటి ఈ ఉపవాసంలో మనం వంట కోసం కొబ్బరి నూనె కానీ లేకపోతే పల్లి నూనె కానీ వాడవచ్చు. ఇక మనం అన్నిటికంటే ముఖ్యమైనది భగవన్నామస్మరణతో భగవంతునికి దగ్గరగా ఉండడం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే స్వామివారి యొక్క మహామంత్రాన్ని రోజంతా ఉచ్చరిస్తూనే ఉండాలి. భాగవతం, భగవద్గీత, రామాయణం ఇలాంటివన్నీ చదవాలి లేదా వినాలి లేదా చూడాలి. ద్వాదశి గడియలు పూర్తి కాకముందే మనం ఉపవాస పారణ అంటే విరమణ అనేది చేయాలి. స్వామిని పూజించుకొని పారణ పూర్తి చేస్తే సరిపోతుంది. నెలలో 2 సార్లు 2 ఏకాదశులైనా కనీసం ఈ మాత్రం మనం భగవంతుని సేవ అనేది చేసుకొని ఈ జీవితాన్ని మనకు ప్రసాదించిన ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతేకాని ఇంకా కోరికలు మాత్రం కోరుకోవద్దు, గుర్తుంచుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ఆ భగవంతుని కృపాకటాక్షాలు దొరకాలని కోరుకుంటున్నాను.